హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా అండి? మన మచిలీపట్నంలో బచ్చుపేట వెంకటేశ్వర స్వామి గుడికండి. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలా మంచి అనుభూతి కలుగుతుందండి. ఇక్కడే ఇలా ఉంటే తిరుపతిలో ఎలా ఉన్నారో అని ఒకసారి అంటే మొట్టమొదటిసారి నేను ఈ గుడికి వెళ్ళినప్పుడు అనుకున్నానండి. అనుకుంటే కరెక్ట్గా వారం రోజుల్లో నాకు తిరుపతికి పిలుపు వచ్చిందనమాట. తిరుపతి వెళ్ళొచ్చాను. అట్లా అండి, ఈ స్వామి చాలా మహిమగల స్వామి. అయితే ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. ప్రతి నెల రెండో శనివారం అన్నదానం జరుగుతుంది. సుమారు 4000 మంది ఇంకా కొంచెం పైనే వస్తారండి. అయితే అగోండి పూజ చేస్తున్నారు కదా, బ్లాక్ శారీలో ఉన్న ఆవిడ గోదా గారండి. ఆవిడ మా ఫ్రెండ్ అనమాట. ఇక్కడ అల్లాడా అపార్ట్మెంట్స్లో ఉంటారు. వాళ్ళు చాలా దీనిగా అక్కడ చేస్తారండి పూజ అదిను. ఆ వెంకటేశ్వర స్వామి పటం కూడా వాళ్ళ ఇంట్లోదేనండి. తీసుకొచ్చి చక్కగా పూజలు అవి చేస్తారు. అయితే ఈ చేసేటప్పుడు అండి 7 శనివారాల వ్రతం కూడా మొదలు పెట్టారటండి. అందుకనే 7 దీపాలు ఉన్నాయి స్వామివారి ఎదురుగుండా. అయితే ఈ అన్నదానానికి వీళ్ళు చాలా బాగా కృషి చేస్తారండి. అయితే ముందు రోజే వచ్చి మా ఫ్రెండ్ ఝాన్సీ గారు కూడా ఉన్నారండి. వీళ్ళందరూ ముందు రోజే అంటే శుక్రవారమే వెళ్ళి కూరగాయలు అవి కొయ్యటం అవన్నీ చేస్తారటండి. మరుసటి రోజు అన్నదానం అనమాట. చాలా గొప్పగా జరుగుతుందండి ఇక్కడ. ఎంతమంది జనం వస్తారో చెప్పలేము, మీరు కూడా చూద్దురు కానీ. అగోండి ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు ఝాన్సీ గారండి. ఆ చివరి పంజాబ్ డ్రెస్లో ఉన్న అమ్మాయి అయితే అమ్మాజీ. వీళ్ళందరూ అనమాట ప్రతి వారం సేవకు వస్తారు. ఆవిడ కూడా వస్తారండి. ఆవిడ పేరైతే నాకు తెలియదు, ఇంకొక ఆమె ఉన్నారు కదా. అయితే స్వామివారికి చక్కగా పూజ చేసి హారతి ఇచ్చి అగోండి నైవేద్యం అంటే స్వామివారికి అంటే అన్నదానానికి ఏమేమి చేస్తారో అవన్నీ కూడా స్వామివారి ముందర పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయండి. ఈ భోజనాలు స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ మనం వంటశాల కూడా చూద్దాము. ఇదిగోండి వంటశాల. ఇక్కడ జరుగుతాయంటండి వంటలన్నీ కూడా. వీళ్ళందరూ కలిసి చేస్తారనమాట వంటలు. తెల్లవారుజాము 3-4 స్టార్ట్ చేస్తారటండి. అయ్యేసరికి ఇక్కడ అన్ని వంటలు పూర్తి అయ్యేసరికి 10, 10:30, 11 వరకు అవుతుందండి. ఆ తర్వాత 11:30, 12కి భోజనాలు స్టార్ట్ చేస్తారు. అయితే చైర్మన్ గారు, ఈవో గారు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని ఈవో గారి చేతుల మీదుగా స్టార్ట్ అవుతుందండి. అంటే చైర్మన్ గారు ఇదిగోండి కర్పూరం తిప్పుతూ కొబ్బరికాయ అవి కొడతారనమాట వాళ్ళిద్దరూ. అలా చేసి స్టార్ట్ చేస్తారటండి. అయితే నేను వెళ్ళటం ఇదే మొదటిసారండి. మళ్ళీ ఇక నుంచి ప్రతి వారం వెళ్ళే అవకాశం, అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సేవ కూడా చేసే భాగ్యం దొరికిందండి కొంత నాకు. ఇగోండి ఇక్కడ చైర్మన్ గారు, ఈవో గారు కూడా వడ్డిస్తున్నారనమాట ఫస్ట్ స్టార్టింగు. రకరకాల ఐటమ్స్ పెట్టారండి. పరవాన్నం, పులిహోర, పప్పు, బెండకాయ పులుసు, తర్వాత పచ్చడి, రైస్ అండి. రైస్ ఎంత కావాలంటే అంత పెడతారండి. ప్రతిదీ పెడుతున్నారండి. ఏది కావాలంటే అది పెడుతున్నారనమాట. మజ్జిగ కూడా ఉంటుందండి, సాంబార్ కూడా ఉంటుంది. ఈ అన్నదానానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. అంటే మన మచిలీపట్నం వాళ్ళే కాదండి, తెలిసిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారనమాట. అందుకనే 4000 మంది పైన అవుతారండి. ఇంకా స్టార్టింగే కాబట్టి ఇప్పుడు అంత జనం లేరు. అయితే ఈ కార్యక్రమం 15 సంవత్సరాల నుంచి జరుగుతుందటండి నిర్విఘ్నంగా. అంటే వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల జరుగుతూ ఉందన్నమాట అండి. అయితే చాలామంది సపోర్ట్ చేస్తున్నారటండి. అంటే అన్నీ అన్నీ ఇచ్చి మనీ పరంగా, వస్తువుల పరంగా అందరూ సహాయం చేస్తుంటే ఇది ఇలా జరుగుతుందన్నమాట అండి. చాలా చక్కగా నిర్వహించారు. అయితే సేవ చేయాలనుకుంటే ఎవరైనా వెళ్ళి చేయొచ్చండి. వడ్డంలో కానీ, ముందు రోజు వెళ్ళి కూరగాయలు కొయ్యటం కానీ, ఏదైనా సరే సేవ చేయాలి అనుకుంటే చేయొచ్చు. రసీదులు రాయటం కానీ, లేదు అగరొత్తులు, పుస్తకాలు అవి కూడా పెట్టారండి అక్కడ. అవి సేల్ చేయడానికి కానీ, ఏ రకంగా అయినా సేవ చేసుకోవచ్చు అనమాట. కానండి వెంకటేశ్వర స్వామి సేవ దొరకడం ఒక భాగ్యంగా భావించాను నేను. ఎందుకంటే అండి 60 ఏళ్ళు నిండితే తిరుపతిలో సేవకు అవకాశం లేదు. అంతకుముందు మేము రథసప్తమికి 3 సార్లు వెళ్ళామండి సేవకి. ఇదిగోండి ఇక్కడ బుక్స్, అగరొత్తులు అవి కూడా పెట్టారనమాట. వీళ్ళిద్దరు కూర్చున్నారండి ఇక్కడ. అట్లా అనమాట. అయితే 60 ఏళ్ళు దాటి నిండిపోయినాయండి ఆధార్ కార్డులు. అయ్యేసరికి ఇంక మాకు అవకాశం లేదనమాట వెళ్ళడానికి తిరుపతి. నేను అనుకుంటున్నా ఇక తిరుపతి వెళ్ళే అవకాశం లేదు. రథసప్తమికి 3 సార్లు వెళ్ళాం, అదే అదృష్టం ఇంకా అని అనుకున్నాను. కానీ వెంకటేశ్వర స్వామి దయ ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు సేవ అని నాకు ఇలా అనిపించిందండి ఇక్కడ చూస్తే. ఇక్కడ నేను కూడా కొంచెంసేపు చేశానని చెప్పాను కదా. ఇగోండి మంచినీళ్ళు అవి కూడా అన్నీ ఉన్నాయండి. సమస్తం ఏర్పాటు చేశారండి చాలా చక్కగా. ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇగోండి జనం కొద్ది కొద్దిగా వచ్చారు. మీకు తర్వాత చూపిస్తాను క్రౌడ్ ఎలా ఉందో తెలుస్తుందనమాట. అయితే అలా తిరుపతి అవకాశం లేదు కదా అనుకునేసరికి ఇక్కడ అవకాశం ఉందని తెలిసిందనమాట. మా ఫ్రెండ్స్కి కూడా చెప్పానండి నేను. ఇలా మనం చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళే
మా ఫ్రెండ్స్ కూడా అన్నారండి, పోన్లే తిరుపతిలో లేకపోయినా ఇక్కడ ఉంది కదా మనకు అవకాశం, ఈసారి కూరగాయలు కోయడానికి వెళ్దాం, ముందు రోజు వెళ్ళి సేవ చేసి వద్దాం అని చెప్పేసి అని అన్నారండి. చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే మొట్టమొదట్లో ఎప్పుడో వెళ్ళానండి నేను. ఇలా అన్నదానం కూడా అంటే భోంచేసి వచ్చాననమాట. అప్పట్లో సేవ చేయలేదు, నాకు తెలీదండి ఇలా చేయొచ్చని. అప్పుడు తెలీదు, ఎప్పుడో చాలా కొన్ని సంవత్సరాల క్రితం ఒక్కసారి వెళ్ళానండి భోజనానికి. అలాగే మొట్టమొదట్లో మేము దర్శనానికి వెళ్ళినప్పుడు నేను అలా అనుకున్నానండి, తిరుపతిలో ఎలా ఉంటారో స్వామి ఇక్కడే ఎలా ఉన్నారని చెప్పని. అయితే మేము గుడికెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నాకే ఇటువైపు వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుని అప్పుడు ఈ అన్నదానానికి మొదలుపెట్టారండి. 11:30 కల్లా స్టార్ట్ చేసేసారనమాట. అయితే నేను చివరి వరకు ఉండలేదండి. అంటే ఇంట్లో కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉందని చెప్పని నేను వచ్చేసాను. అది 3 వరకు జరుగుతుందటండి. ఒక్కోసారి ఇలా వడ్డించడానికి వెళ్ళిన వాళ్ళకి భోజనం కూడా ఉండదటండి. అంటే అంత జనం వస్తారని చెప్తున్నాను మీకు నేను. అంత బాగా జనం వస్తారటండి. చూసారా ఇందాకటికి ఇప్పటికి ఎంత పెరిగారు. ఇన్ని వేల మందికి ఇంత చక్కగా అన్నదానం జరపడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇదిగోండి ఈవిడైతే కూర్చుని ఇక్కడ రసీదులు రాస్తున్నారనమాట. వీళ్ళంతా ఒక గ్రూప్గా వెళ్తారండి, ఫ్రెండ్స్ అనమాట. గోదా గారు నాకు ఎప్పటి నుంచో చెప్తున్నారండి, ఒక్కసారి రండి మీరు అక్కడ భోజనానికి రండి చక్కగా అని చెప్పని. సేవకనే పిలవలేదండి, ఆవిడ భోజనానికి రెండనే పిలిచారు. కానీ సేవ చేసే అదృష్టం కూడా ఉందని నాకు అర్థమైంది. ఆవిడ ఎప్పటి నుంచో పిలుస్తుంటే నేను వెళ్ళలేకపోయినందుకు నాకు బాధ కలిగిందండి. ఈసారి మాత్రం ఎప్పుడు అవకాశం ఉన్నా వెళ్ళిపోదామని అనిపించింది నాకు. ఆ స్వామివారి దయ ఉంటే తప్పకుండా వెళ్ళాలండి మనం. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే తిరుపతిలో ఇలాగే అన్నం వడ్డించడం అవన్నీ చేసేవాళ్ళమండి. వెంగమాంబ సత్రంలో చేసాము, అలాగే శ్రీశైలం వెళ్ళినప్పుడు చేసాము. ఇలా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. చూసారా ఎంత జనం పెరిగారో, ఇన్ని వేల మందికి ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నారంటే చాలా గొప్ప విషయం అండి. అలాగే గోదా గారికి వాళ్ళ హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రతి వారం అండి, ఎప్పుడైనా ఏదైనా ఊరెళ్తే తప్పనిసరి అయితే కానండి, లేకపోతే ప్రతి వారం వెళ్ళి ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్నారండి. మళ్ళీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళి చక్కగా ఇలా చేయగలగడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇలా అన్నదానానికి మనం సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేసినట్టేనండి. అలాంటి కార్యక్రమం వీళ్ళందరూ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందం కలిగిందండి. నన్ను కూడా పిలిచినందుకైతే నేను చాలా సంతోషించాను. ఇలా ఎక్కడైనా ఉంటే తప్పకుండా ఎవరైనా సరే పాల్గొనొచ్చండి. సేవా కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం. ఇలాగే మన మచిలీపట్నంలో ఇంకెవరికైనా సరే ఇలా చెయ్యాలి అనిపిస్తే శనివారం వచ్చి తప్పకుండా సేవ చేసుకోవచ్చండి. ఈ అవకాశం అయితే ఉంది బచ్చుపేట వెంకటేశ్వర స్వామి గుడిలో. అందుకే మళ్ళీ చెప్తున్నాను నేను. స్వామివారి దర్శనం కూడా చాలా అద్భుతం అండి. అలాగే చైర్మన్ గారు, ఈఓ గారు కూడా ఈ ప్రోగ్రాంకి చాలా సహకరిస్తారటండి. వాళ్ళ సహకారం వల్ల, తర్వాత దాతల సహకారం వల్ల, అలా అందరూ చేయగలగడం వల్ల ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుగుతుందంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చండి. ఇంతమందికి అన్నప్రసాదం దొరుకుతుందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.